హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ అండి. సో ఇవాళ అయితే యాజ్ యూజువల్ లేట్గానే ఎగ్జామ్లు అండి. ఇంకా టైం అయితే సెట్ కాలేదనమాట. నేను యాక్చువల్లీ సెట్ చేద్దాం అని అనుకుంటున్నా, కానీ ఫస్ట్ నాకే నిద్ర ఆగట్లేదు. అలా ఏదో ఒకటి అవుతుంది. నేను మార్నింగ్ లెగ్సి త్రియాంశని లేపేస్తే అసలు ఈ పార్టీకి సెట్ అయిపోయేది. బట్ నేను లెగలేకపోతున్నాను. ఇంకా అట్లాగే రొటీన్ అయిపోతుంది. ఎట్లా అయినా చేంజ్ చేయాలని అనుకుంటున్నా, బట్ తొందరలోనే చేస్తానండి. చేశాక మీకు అప్డేట్ చేస్తా. ఎలా చేంజ్ చేయాలో కూడా నాకు ప్యాటర్న్ ఐడియా ఉంది, బట్ దాన్ని చేయడానికే కొంచెం టైం తీసుకుంటున్నాను అనమాట. సో లెగవడమే డైలీ మార్నింగ్ త్రియాంష్కి మిల్క్ ఇస్తున్నానండి. బికాజ్ ఇంతకుముందు ఏంటంటే మిడ్ మీల్స్లో ఇచ్చేదాన్ని అనమాట. లైక్ మార్నింగ్ స్నాక్స్ టైంలో అండ్ ఈవినింగ్ స్నాక్స్ టైంలో అలా ఇచ్చేదాన్ని. బట్ ఇప్పుడు ఏంటంటే మ్యాంగోస్ తిన్నాం కదా ఈ మధ్యలో, ఇండియా నుంచి మ్యాంగోస్ వచ్చాయి కదండి. సో ఆ మ్యాంగోస్ తింటున్నప్పటి నుంచి మ్యాంగో తినగానే మిల్క్ ఇవ్వలేను. సో అట్లా మిల్క్ స్కిప్ అయిపోతుంది అనమాట. అందుకనే నేను టైమింగ్ అయితే మార్చాను అనమాట. మార్నింగ్ టైం ఇస్తున్నాను. లెగవంగానే ఫస్ట్ మిల్క్ ఇచ్చేస్తే బ్రేక్ఫాస్ట్కి కూడా కొంచెం టైం గ్యాప్ ఉంటుంది కాబట్టి కొంచెం ఆగుతాడు త్రియాంష్ కూడా ఆకలికి. ఈలోపు నేను ఏదైనా ప్రిపేర్ చేయొచ్చు అని చెప్పి ఇంకా అలా ప్లాన్ చేసుకున్నానండి. సో ఇంకా ఇక్కడైతే త్రియాంష్ డిష్ వాషర్లో కానీ హెల్ప్ చేస్తూ ఉంటాడు నార్మల్గా. సో అదే ఇవ్వమని అడుగుతున్నాను. యాక్చువల్లీ ఆకలి మీద ఉన్నట్టున్నాడు పాపం. ఇంకా మిల్క్ హీట్ చేశాను, అది కొంచెం చల్లడానికి టైం పడుతుంది కదా. ఈలోపు డిష్ వాషర్లో అన్నీ సర్దేద్దామని చెప్పి ఇంకా ఓపెన్ చేశానండి. ఇంకా త్రియాంష్ ఏమో ఆలోచిస్తున్నాడు ఇవ్వాలా వద్దా అని. తర్వాత ఇంకా మెల్లమెల్లగా ఇస్తూ ఉన్నాడు అనమాట. ఇలా చిన్న పనులు చేపిస్తూ ఉంటే కొంచెం వాళ్ళకు కూడా ఏదో ఒక యాక్టివిటీలా ఉంటుందండి. అండ్ అలానే కొంచెం వాళ్ళకి టైం పాస్ అవుతుంది. లేదంటే బోరింగ్గా ఫీల్ అవుతారు. ఇంకా ఫోను ఇట్లా అడుగుతూ ఉంటారు. నార్మల్గా త్రియాంష్ అయితే ఫోన్ అస్సలు అడగడు. ఇంకా నేను ఏదో ఒక పని చేస్తూ ఉంటే ఇంకా నా పక్కనే తిరుగుతూ ఉంటాడనమాట. కుకింగ్ చేసినా ఇంకా ఏదైనా చేసినా నాతోనే తిరుగుతూ ఉంటాడు. అండ్ ఇవాళ అయితే నేను కొన్ని షూట్స్ చేద్దామని అనుకున్నానండి. బికాజ్ డైలీ కుకింగ్ షార్ట్ పెడుతున్నాను కదా. ఆల్మోస్ట్ ఒక 10 days నుంచో 15 days నుంచో డైలీ మీకు వస్తూ ఉంటుంది షార్ట్. అంటే ముందు నుంచి పెడుతున్నానండి, కొంచెం రెగ్యులర్గా అండ్ ఒక ప్యాటర్న్లో పెట్టేది మాత్రం ఒక 10-15 days నుంచి అనమాట. సో డైలీ వస్తున్నాయి అన్నమాట. డైలీ ఒక కుకింగ్ షార్ట్ అయితే కన్ఫర్మ్ ఉంటుంది. 10:30 యూకే టైంలో 10:30, ఇండియన్ టైంలో 3 o'clock అనమాట. 3 in the afternoon ఒక షార్ట్ అయితే రిలీజ్ అవుతుంది. సో దానికోసం అని చెప్పి షూట్స్ చేసుకుంటున్నానండి. అండ్ దట్టు చెప్పాను కదా, నాకు ఫ్యూచర్లో కొంచెం ప్లాన్స్ ఉన్నాయన్నమాట. జూన్ ఎండింగ్ జూలైలో కొన్ని బయటకు వెళ్ళే ప్లాన్స్ ఉన్నాయి. సో అందుకనే మళ్ళీ గ్యాప్ రావద్దు అనేసి కొన్ని స్కెడ్యూల్ చేసుకుందామని చెప్పి కొన్ని వీడియోస్ చేసి స్కెడ్యూల్ చేస్తున్నాను అనమాట. సో ఇవాళ అయితే ఒక 4-5 రెసిపీస్ అనుకున్నానండి. ఆ 4-5 రెసిపీస్ క్విక్గా చేసేసి షూట్ చేసుకోవాలి. అండ్ ఎడిటింగ్ అయితే మెల్లమెల్లగా చేసుకుంటూ ఉంటున్నా. అండ్ ఈ మధ్య అయితే కొంచెం ఒకేసారి కొన్ని బల్క్లో ఎడిటింగ్ చేసి పెట్టుకుంటున్నాను అనమాట. ఇంతకుముందు ఏంటంటే జస్ట్ రేపటికి ఏం రిలీజ్ చేయాలో అవే ఎడిట్ చేసుకునేదాన్ని. ఇప్పుడు ఏంటంటే కొంచెం ఫినిష్ చేద్దాం, ఫాస్ట్గా ఫినిష్ చేస్తే ఏ డే కాడే ఎడిట్ చేసుకుంటే నాకు కూడా కొంచెం ఈజీ అవుతుందని చెప్పి అనుకుంటున్నాను. సో చెప్పా కదండి, జూన్ ఎండింగ్ జూలైలో కొన్ని ప్రోగ్రామ్స్ అనుకుంటున్నాం అనమాట. సో ఎక్కడికి వెళ్తున్నాం, ఏంటి, ఏం చేస్తున్నాం అన్నీ కూడా ఫ్యూచర్ వ్లాగ్స్లో వస్తాయి. మీరు తప్పకుండా ఫాలో అవ్వండి. మోస్ట్లీ ఇంకో 2-3 వ్లాగ్స్లో మీకు తెలిసిపోతుంది ఎక్కడికి వెళ్తున్నాం, ఏం చేస్తున్నాం అనేది అయితే. ఇంకా ఈలోపు పాలు కొంచెం కూల్ అయ్యాయి, బట్ ఇంకొంచెం చల్లారుద్దాం అని చెప్పి ఆల్మోస్ట్ కూల్ అయ్యాయి. బట్ మనం వాటర్లో పెట్టినప్పుడు కింద మిల్క్ అంతా చల్లబడతాయి, పైన కొంచెం వామ్గా ఉంటాయి కదండి. సో అందుకని చెప్పేసి కొంచెం ఇట్లా తిప్పుతున్నా అనమాట. ఒక ప్లాస్టిక్ గ్లాస్ పెట్టుకొని తిప్పుతున్నా. యాక్చువల్లీ ప్లాస్టిక్ అస్సలు వాడద్దు అంటారు, కానీ పిల్లలకి ఇచ్చేటప్పుడు ఏంటో ప్లాస్టికే ఇవ్వాల్సి వస్తుంది. గ్లాస్ ఇద్దామంటేనేమో పడేస్తాడు. ఇంకా ఇవే దొరుకుతున్నాయి. అండ్ అదేమో టిమ్మీ టాపీ అనుకుంటా బాటిల్ త్రియాంష్ యూజ్ చేసేది. సో అదైతే క్వాలిటీ బాగుంటాయి అని చెప్పేసి నేను విన్నానండి. బట్ ఏదైనా ప్లాస్టికేగా అని నా డౌట్. కాకపోతే ఇంకా ఇక్కడైతే అన్నీ అవే ఉంటాయి. మోస్ట్లీ ఇక్కడ ఇదే కాదులేండి, ఏదైనా ప్లాస్టికే. మన ఇండియాలో ప్లాస్టిక్ ఫ్రీ చేయాలని ఎంత అనుకుంటారో, ఇక్కడ మాత్రం ఫ్రూట్స్ కానీ ఏదైనా ఇంకా ప్లాస్టిక్లోనే యూజ్ చేస్తారు. సో ఎంత అనుకుంటున్నామో ఇండియాలో అంతకన్నా ఎక్కువే ఇక్కడ యూజ్ చేస్తూ ఉంటారు. సో ఇంకా తప్పదు కాబట్టి కొన్ని అయితే అలా చేసేయాలి. అండ్ త్రియాంష్కి ప్లేట్ కూడా చేంజ్ చేద్దామని అనుకుంటున్నా, స్టీల్ది. బట్ నాకు ఇక్కడైతే ఎక్కడ దొరకలేదండి. మొత్తం కప్స్ కానీ ప్లేట్స్ కానీ బాటిల్స్ కానీ అన్నీ ప్లాస్టిక్వే ఉంటాయి పిల్లల సెక్షన్లో అయితే. బికాస్ గ్లాస్ అంటే పడేస్తారు, పగిలిపోతాయి కాబట్టి ఇంకా
అవే ఉంటాయన్నమాట. ఇంకా చిన్నోడికైతే మిల్క్ ఇచ్చి ఇక్కడ సోఫాలో కూర్చోబెట్టాను అనుకోండి, చక్కగా కూర్చొని తాగేస్తాడనమాట. డైలీ ఇదొక అలవాటు. త్రియాంష్కి మిల్క్ తాగేటప్పుడు ఇక్కడ కూర్చోవాలి, అండ్ ఫ్రూట్స్ తినేటప్పుడు ఇక్కడ కూర్చోవాలి, అండ్ ఫుడ్ తినేటప్పుడు ఇక్కడ కూర్చోవాలి అనేది అయితే ఒక మైండ్లో పడిపోయింది. సో నేను ఎప్పుడైనా ఫుడ్ పెట్టానంటే ఇంకా వచ్చేస్తాడు హై చైర్లోకి, ఎక్కించమని చెప్పేసి ఇంకా ఎక్కడానికి ట్రై చేస్తూ ఉంటాడనమాట. అండ్ అలానే ఫ్రూట్స్ ఇచ్చినప్పుడు వెళ్ళి అక్కడ ఇంతకుముందు నేను షార్ట్స్లో షేర్ చేశానండి, ఒక చైర్ మీద పెట్టుకొని, వెనక వైట్ చైర్ కనిపిస్తుంది కదా, సో ఆ చైర్ మీద పెట్టుకొని తింటూ ఉంటాడు. అండ్ మిల్క్ ఏమో సోఫాలో కూర్చొని తాగుతాడు. సో ఇదనమాట త్రియాంష్ రొటీన్. అండ్ ఇప్పుడైతే ప్యాన్ కేక్స్ చేశానండి. ప్యాన్ కేక్స్ నేను మామ్స్ మిల్లెట్ నుంచి తెప్పించుకున్నాను. నాకు చాలా బాగా నచ్చాయి అనమాట, టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. అండ్ నాకు నచ్చాయి, త్రియాంష్కి కూడా నచ్చాయి. ఇంతకుముందు ఒకసారి ఆల్రెడీ ట్రై చేశాను, ఇది సెకండ్ టైం అనమాట. నేను 250 గ్రామ్స్ ఏమో వచ్చింది, నాకు కాస్ట్ ఎగ్జాక్ట్గా గుర్తులేదండి, బట్ 250 గ్రామ్స్ వచ్చింది. ఇంకా త్రియాంష్కి ఏమో చిన్న చిన్న వేసాను, ఇంకా కొంచెమే పిండి ఉంటే నేను ఒకటే పెద్దది వేసుకున్నా. అండ్ దాంట్లో మ్యాపిల్ సిరప్ వేసుకొని తింటున్నాను అనమాట. త్రియాంష్కి కనిపించకుండా పెట్టుకున్నాను, బికాస్ పొద్దున్నే మ్యాపిల్ సిరప్ యాక్చువల్లీ ఒరిజినల్ స్వీట్నర్ అంటారు, బట్ ఎందుకు అనవసరంగా తినేది కూడా ఎందుకు స్వీట్ చేయడం అని నా ఉద్దేశం. బికాజ్ ఇంకా త్రియాంష్కి స్వీట్ అయితే అలవాటు అవ్వలేదు, సో ఇప్పుడు నేను అలవాటు చేసినట్టు అవుతుంది. అందుకని చెప్పి మ్యాక్సిమం స్వీట్ అవసరం లేని చోట అయితే వేయకుండానే యూస్ చేస్తాను అండి. మిల్క్లో కూడా అసలు ఏం షుగర్ ఏమి యాడ్ చేయను అనమాట నేను. సో ఇంకా ఇప్పుడైతే షూటింగ్కి పెట్టుకున్నానండి, ట్రైపాడ్ పెట్టుకొని కుకీస్ చేస్తున్నాను అనమాట. ఇవి వచ్చేసి చియా సీడ్ క్రాకర్స్ కుకీస్ కాదు, యాక్చువల్లీ చియా సీడ్స్తో చేసేవి. చాలా బాగున్నాయండి టేస్ట్. నేను ఫస్ట్ ఎలా వస్తాయా అని భయపడ్డాను, బట్ తిన్నాకైతే చాలా చాలా బాగా నచ్చాయి, నాకు నచ్చాయి. అండ్ త్రియాంష్ కూడా ఫుల్గా ఎంజాయ్ చేశాడనమాట. ఇంకా మా బుడ్డాడితో నా కష్టాలు ఇలా ఉంటాయండి. నేను ఏం చేసినా పక్కనే కూర్చుంటాడు కాబట్టి, ఇంకా నేను యాక్చువల్లీ ఇంతసేపు చేసినంతసేపు కామ్గానే ఉన్నాడు అనమాట, పక్కన ఏదో ఆడుకుంటూ ఉన్నాడు. యాక్చువల్లీ ఆనియన్స్ కట్ చేసినవి ఒక 4 or 5 ఉన్నాయండి పక్కన, ఇంకా దాన్ని పట్టుకొని ఆడుకుంటున్నాడు. ఆ గ్లాస్లో వేసి ఈ గ్లాస్లో వేసి చిన్న చిన్న పీసెస్ 4 or 5 ఉన్నాయి. ఇంకా దాంతో ఆడుకుంటుంటే సర్లే అని నేను వదిలేశాను, నన్ను డిస్టర్బ్ చేయట్లేదు కదా అని. ఇంకా నేను ఈ మ్యాట్ వేయంగానే, ఈ మ్యాట్ వేస్తే యాక్చువల్లీ కుకీస్ కట్ చేయడానికి వేస్తాను, లేదంటే చపాతీ చేయడానికి వేస్తాను అనమాట. ఇంకా అందుకని చెప్పేసి నన్ను అసలు వేయనియట్లేదు అనమాట దానిపైన. నేను వేస్తున్నా తీసేస్తున్నాడు, ప్లీజ్ నాన్న అని అడుగుతున్నా, ఆయన అస్సలు ఉంచట్లేదు అనమాట, ఏడుస్తున్నాడు ఇంకా పైగా. సో ఇలా కాదని చెప్పి ఇంకా పక్కన పెట్టుకొని ఏదో కవర్ పెట్టుకొని ఏదో అలా చేస్తానండి. కొన్ని క్లిప్స్ అయితే మిస్ అయిపోతూ ఉంటాయి మధ్యలో, నేను తీయడం కూడా షార్ట్స్లో, బికాజ్ ఇలా మధ్యలో ఇలా ఆడిస్తూ ఉంటాడు అనమాట. త్రియాంష్ అసలు ఫుల్ గోల్ చేస్తాడు, అసలు కుకింగ్ చేస్తే ఎత్తుకొనే ఉండాలంటాడు. ఇంకా ప్లాట్ఫామ్ మంచిగా వచ్చిందండి మాకు, ఆల్రెడీ మీరు బిఫోర్ వీడియోస్లో కూడా చూసే ఉంటారు కదా, ఇటు సైడ్ మంచిగా ప్లాట్ఫామ్ వచ్చింది. అండ్ దట్టు పెద్దది అనమాట, విడ్త్ కూడా చాలా పెద్దది. చిన్నదైతే మళ్ళీ భయం ఉండేది ఎక్కడ పడిపోతాడో అని, ఇది చాలా పెద్దగా ఉండడం వల్ల విడ్త్ కొంచెం అంత భయం లేకుండా వదిలేస్తున్నాను, లేకపోతే చాలా భయం ఉండేది. చాలా పెద్దగా రావడం వల్ల అటు ఇటు ఎంత వెళ్ళినా కానీ పడే ఛాన్స్ అయితే తక్కువ ఉంటుంది అనమాట. దట్టు నేను ఇటు సైడ్ అయితే నేను జాగ్రత్తగా రెడీగా ఉంటాను, త్రియాంష్ ఎటు వెళ్ళినా. ఇంకా వాడైతే అస్సలు ఎంత గోల్ చేస్తాడో అండి. అన్నం గిన్నె అక్కడ పెట్టుంటే ఆ రైస్ అంతా తీసేస్తాడు. సో అందుకని అన్నీ తీసుకెళ్ళి వెనక పెడుతూ ఉన్నా. ఇంకో 2 టాయ్స్ ఇచ్చి ఆనియన్స్ వదిలేసాను అనమాట. నార్మల్గా కర్రీ చేద్దామని కట్ చేశాను, ఇంకా అది అలాగే వదిలేసాను. ఆడుకున్నాడు, నన్నన్న పని చేసుకొని ఇస్తున్నాడు అని చెప్పేసి వదిలేసాను అనమాట. ఇంకా నేను అయితే కుకీస్ కట్ చేస్తున్నానండి, క్రాకర్స్ కట్ చేస్తున్నాను యాక్చువల్గా. అది చూశాడు, ఇంకా వచ్చేసాడు అనమాట, ఏదో చేసేస్తున్నాను అనుకొని. అది కావాలంటాడు, అది కుక్ చేయాలి నాన్న అంటే ఇంకా అంత తెలియదు కదా త్రియాంష్కి. సో కుక్ చేయాలి అని చెప్తున్నా కానీ ఇంకా గోల్ చేస్తున్నాడు, ఏడుస్తున్నాడు. సరే ఇలా కాదని చెప్పి ఎత్తుకొని చేద్దామని చెప్పి ఇంకా తీసుకుంటున్నాను. ఇదంతా బ్యాక్ సైడ్ నా వర్క్ అండి. షార్ట్లో ఏదో సింపుల్గా కనిపించేసిద్ది కానీ వెనక త్రియాంష్ నాతో ఇంత సతాయిస్తాడనమాట, ఎంత గోల్ చేస్తాడో. సగం కుకింగ్ సగం వీడియోస్ అయితే నేను త్రియాంష్ని ఎత్తుకునే చేస్తాను, కుకింగ్వి మోస్ట్లీ. ఇంకా ఆయిల్ ఉన్నవి ఇలాంటివి అయితే రీసెంట్గానే జరిగింది కదా ఇన్సిడెంట్, అప్పటి నుంచి కొంచెం భయం వేసింది, కొంచెం కాదులేండి చాలా భయం వేసేసింది అనమాట. అందుకని చెప్పి ఇంకా ఆయిల్ ఉన్నప్పుడు ఇంకా మ్యాక్సిమం తగ్గిస్తాను, బట్ ఏదైనా ఇలాంటి కుకింగ్ ఇన్ ద సెన్స్ స్టవ్ యూస్ చేయకుండా చేసే అంతవరకు మాత్రం మెత్తుకొనే చేస్తానన్నమాట. వాళ్ళ డాడీ కూడా ఇంకా లెగవలేదు యాక్చువల్లీ. వాళ్ళ డాడీ లెగిస్తే ఇంకా బయటకు తీసుకెళ్దామని నేను అనుకుంటున్నా. దగ్గరలో ఎక్స్చేంజ్ మాల్ ఉందండి, సో అక్కడికి తీసుకెళ్దామని అనుకుంటున్నా. లాస్ట్ 2 days నుంచి పార్క్కి వెళ్తున్నారనమాట వీళ్ళిద్దరే. యాక్చువల్లీ ఇద్దరిని నేను అసలు పంపించను, కానీ ఇంకా తప్పక ఓకే అని చెప్పి పంపించాను. దట్టు ఇంకా 20 minutes అవ్వగానే ఫోన్ చేసి వస్తున్నారా అని గోల్ చేసేస్తాను అనమాట.
ఇంకా సరే ఇవాళ ఎక్స్చేంజ్ మాల్కి తీసుకెళ్దాం అని అనుకుంటున్నాము. మరి వాళ్ళ డాడీ లెగిసి టైం ఉంది వెళ్దాము అంటే ఇంకా అలా వెళ్తాము. ఇవాళ త్రియాంష్ కూడా ఎర్లీగా లేచాడండి. యాక్చువల్గా రోజు కన్నా అనమాట. నార్మల్గా అయితే లేటే, కాకపోతే రోజు కన్నా ఎర్లీగా లేచాడు. సో కొంచెం తొందరగా పడుకోబెడదాము అని అనుకుంటున్నా. మరి టైమింగ్స్ ఎలా సెట్ అవుతాయో ఏంటో చూడాలి. వాళ్ళ డాడీకి కూడా కొంచెం షిఫ్ట్ టైమింగ్స్ చేంజ్ అయ్యాయి అనమాట. సో అందువల్ల కొంచెం మాకు టైం సెట్ అవ్వట్లేదు. లేదంటే కొంచెం నిద్ర సెట్ చేసేదాన్ని పాటికి త్రియాంష్కి. కొంచెం వాళ్ళ డాడీతో కూడా ఆడుకుంటాడు కదా అనేసి ఇంకా నేను కూడా వాళ్ళ డాడీ ఉన్నప్పుడు పడుకోబెట్టట్లేదు. ఇంకా వాళ్ళ డాడీ అయితే లెగిసారండి. లెగిసి రెడీ అయ్యి వెళ్దామన్నారు ఎక్స్చేంజ్ మాల్కి. సో అందుకని చెప్పి ఇంకా త్రియాంష్ని తీసుకొని ముగ్గురం కలిసి ఎక్స్చేంజ్ మాల్కి వచ్చామన్నమాట. ప్లే ఏరియాకి వచ్చి చాలా డేస్ అవుతుంది. ఇంతకుముందు బాగా తీసుకొచ్చేదాన్ని. వాళ్ళ డాడీ వచ్చిన దగ్గర నుంచి కొంచెం గ్యాప్ వచ్చిందనమాట. ఇంకా ఇప్పుడైతే వచ్చాము. త్రియాంష్ ఏమో బయట ఎక్కువ ఆడతాడు లోపల కన్నా. నాకు అదే భయం. ఇంతకుముందు ఇట్లానే అప్పుడు యాక్చువల్లీ లోపల ఆడుతున్నాడు అని చెప్పి నేను షూ తీసానండి. లోపల షూ ఎలవ్ లేదనమాట. సో లోపల ఆడుకుంటున్నాడని షూ తీసేస్తే బయట ఆడుతూ జారిపడ్డాడు అనమాట. ఇది టైల్ కదా, ఇంకా సాక్స్కి వాటికి జారుతూ ఉంటుంది. నేను ఆగ్నానా అనే లోపే పరిగెట్టాడు. టప్మని పడ్డాడు. ఇంకా మూతికి తగిలింది. పాపం బాగా తగిలిందనమాట. ఇంకా చాలా రోజులు ఉంది అది. ఒక 5-6 days ఉందన్నమాట. అది నొప్పి ఉంటుంది. బట్ అంత చూపించాడు కాబట్టి మనకి తెలియదు. కానీ మచ్చ అయితే 5-6 days ఉందండి తగ్గడానికి. అండ్ దాని తర్వాత మెల్లగా తగ్గిందనమాట. సో అందుకనే నాకేమో సాక్స్ లేకుండా అట్లా బయట తిరుగుతుంటే భయం. త్రియాంష్ ఏమో అస్సలు ఆగడు, ఇంకా పరిగెడుతూనే ఉంటాడు. ఇంకా కింద వదలాలంటే నాకు అదే భయం. నేనైతే ఎత్తుకొని దింపుతా. ఇంకా ఎక్స్చేంజ్ మాల్ లోపలికి వచ్చాం కదా అనేసి ధైర్యంగా వదిలాను. కానీ రోడ్డు మీద అయితే అస్సలు కిందకి దింపను అనమాట. ఇంకా చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉంటాడు త్రియాంష్. ఎక్కడ రిస్క్ ఎందుకు అన్నట్టుగా ఇంకా నేనైతే ఎక్కడ అసలు దింపను అనమాట. వాళ్ళ డాడీ అయినా దింపుతారు కానీ ఇంకా ఈ కార్లు బస్సులు ఏం కనిపిస్తే దాని మీదకి ఎక్కుదామని చెప్పి చూస్తూ ఉన్నాడు. ఇంతకుముందు ఆడేవాడు బాగా. సో అందుకని చెప్పి చూస్తున్నాడు అనమాట. ఇంక ఎక్కిస్తే మాత్రం దిగిపోతున్నాడు. ఆ వీల్స్, హార్న్, ముందున్న లైట్స్ ఇవి చూసుకుంటున్నాడు. ఎక్స్చేంజ్ మాల్ మొత్తం రౌండ్ వేసాక ఇంకా ఫైనల్గా వచ్చాడండి లోపలికి. ఇంకా వాళ్ళ డాడీ బలవంతంగా తీసుకొచ్చారు. ఇంకా వాళ్ళ డాడీ ఉన్నారు కాబట్టి నేను కూర్చొని మెల్లగా వీడియో తీస్తున్నా. కానీ లేకపోతే అస్సలు కుదురుగా కూర్చోడు కదా. నేను ఇంకా త్రియాంష్ వెనక తిరుగుతూ ఉండాలి. ఇంకా వాళ్ళ డాడీకి ఏమో ఇవాళ 4 hours షిఫ్టే అంట. సో వెళ్ళి వచ్చేసారు. ఇది యాక్చువల్లీ ఈవినింగ్ వెళ్ళి వచ్చేసారు. ఈలోపు నేను కొన్ని చేద్దామని ప్లాన్ చేసుకున్నా. ఇంకా తొందరగా వచ్చేసారనమాట. సో నేనేమో ఫస్ట్ కాఫీ అండ్ వాల్నట్ కేక్ చేశానండి. సో ఈ రెసిపీ కూడా ఆల్రెడీ పోస్ట్ చేసే ఉంటాయండి. ఈ వీడియో వచ్చేలోపే వస్తుంది. సో అది చేశాక తర్వాత అనిపించింది కాఫీ త్రియాంష్కి పెట్టలేము కదా మళ్ళీ అని చెప్పి మేము తింటూ వాడికి పెట్టకపోతే ఎలాగా కేక్ అనిపించింది. సో అందుకని చెప్పి మళ్ళీ క్యారెట్ కేక్ చేశాను అనమాట త్రియాంష్ కోసం. ఇదిగోండి ఇలా కేక్స్, బిస్కెట్స్ ఇలాంటివి చేస్తే అస్సలు ఊరుకోడు అనమాట. ఆ ఓవెన్ సౌండ్కే వచ్చేస్తాడు. ఓవెన్ సౌండ్ అవుతుంది అంటే ఇంక అక్కడే కూర్చుంటాడు. ఇంకా అది పెట్టమని గోల చేస్తున్నాడు. క్యారెట్ కేక్ చేశాను. ఇది యాక్చువల్లీ నేను 2 mouల్స్లో వేసా. ఒక దానిపైన ఏమన్నా టాపింగ్స్ వేద్దాము అన్నట్టుగా, నట్స్ ఏమైనా వేద్దామని 2 mouల్స్లో వేసా. బట్ ఇంకా లాస్ట్లో ఓపిక అయిపోయి త్రియాంష్ కూడా ఇసుకిచ్చేసరికి ఒక మౌల్లోనే ఒకటే సేమ్ వేసేసాను, నట్స్ వేయకుండా. ఇంకా త్రియాంష్ ఏమో గోల్ చేసేస్తున్నాడు అది కట్ చేసి ఇచ్చేదాకా. అది ఇంకా కూల్ అవ్వలేదు యాక్చువల్లీ. సో కూల్ అయితే మంచిగా వస్తాయన్నమాట స్లైసెస్. కూల్ అవ్వకుండా కట్ చేస్తే ఎట్లా అన్నా పోతుందండి. సో కూల్ అయ్యాక మొత్తం కంప్లీట్గా కూల్ అయ్యాక కట్ చేసుకోవాలి ఎప్పుడైనా కేక్. ఇంకా బుడ్డోడు అస్సలు ఆగట్లేదు. అందుకని చెప్పి ఇంకా సరే ఇట్లా కాదని చెప్పి కట్ చేసి ఇంకా ఊది మరీ పెడుతున్నా అనమాట కేక్. యాక్చువల్లీ హేమచంద్ ఇంత తొందరగా వస్తా అని చెప్పలేదండి నాకు ముందు. చెప్పుంటే నేను కొంచెం ముందే కంప్లీట్ చేసుకొని కూర్చునేదాన్ని. చెప్పకపోవడం వల్ల లేట్ అయింది. సో ఇవాళ అయితే మోస్ట్లీ కుకింగ్లోనే అయిపోయిందండి నా పని అంతా. ఇవాళ 2 recipes చేశాను. సో షార్ట్స్లో వస్తాయి రెసిపీస్ అయితే. యాక్చువల్లీ ఫస్ట్ అయితే వాల్నట్ అండ్ కాఫీ కేక్ చేశాను అనమాట. సో ఇది హేమచంద్ వచ్చి దానిపైన చెయ్యేసి మధ్యలో హోల్ పెట్టాడు. లేకపోతే కరెక్ట్గా ఫ్లఫీగా చాలా బాగా వచ్చింది. అండ్ ఇదేమో క్యారెట్ కేక్ అనమాట. నేను ఫస్ట్ ఒక్కటే చేద్దామని అది వాల్నట్ కేక్ చేశాను. అండ్ దాని తర్వాత సూప్ చేద్దామని అనుకున్నా. బట్ ఏమైందంటే మళ్ళీ నాకే అనిపించింది కాఫీ కాబట్టి త్రియాంష్కి పెట్టాను. సో మళ్ళీ త్రియాంష్ కోసం ఏం చేయలేదు కేక్ అనిపించి అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇది చేశాను అనమాట. క్యారెట్ కేక్ చాలా బాగా వచ్చింది. చూడండి ఇంకా కొంచెం హీట్ తగ్గలేదన్నమాట. చాలా ఫ్లఫీగా వచ్చింది. సో చాలా బాగుందన్నమాట కేక్ అయితే.
రెండు బాగున్నాయి. క్యారెట్ కేక్ అయితే కొంచెం నేను స్వీట్ తగ్గించా, బికాస్ క్యారెట్ కొంచెం స్వీట్గానే ఉంటుందని చెప్పేసి కొంచెం స్వీట్ తగ్గించా. టేస్ట్ తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు. నాకు తెలిసి మోస్ట్లీ ఈ వీడియో వచ్చేలోపే రిలీజ్ చేస్తా అనుకుంటున్నా. చూద్దాం, షార్ట్స్లో పోస్ట్ చేస్తా అండి రెసిపీస్ అయితే. అండ్ ఇవాళ కంప్లీట్గా 3 షార్ట్స్ తీసా అనమాట. వాల్నట్ అండ్ కాఫీ, క్యారెట్ కేక్, అండ్ ఇంకొకటి వచ్చేసి చియా సీడ్ క్రాకర్స్ అనమాట. అవి కూడా చాలా బాగున్నాయి. నేను యాక్చువల్లీ ఎలా ఉంటాయా అని చేశాను, బికాస్ ఫస్ట్ టైం చేస్తున్నాను అనమాట. నాకు ఈ రెసిపీ తెలుసు, బట్ నేను ఎప్పుడు ట్రై చేయలేదు. సో ఫస్ట్ టైం చేశాను. ఇవి కూడా చాలా బాగున్నాయి. ఇవి చాలా మంచివండి. చియా సీడ్స్ మనం రెగ్యులర్గా తీసుకోవడం అంటే కొంచెం డిఫికల్ట్ అవుతుంది, కాబట్టి ఇలాగా ఈ విధంగా తీసుకుంటే బాగుంటుంది. సో ఇదనమాట. ఇవాళ హేమచంద్ తొందరగా వచ్చేసారు. యాక్చువల్గా మా బుడ్డిగా టైం చూసుకొని ఏం చేస్తున్నాడో చూడండి. వెళ్ళాడు, ఏం లాగుదామా అన్నట్టుగా కూర్చున్నాడు. కేక్ తిన్నాడు ఇప్పుడే. అది యాక్చువల్లీ కంప్లీట్గా కూల్ అవ్వకుండానే కట్ చేశానండి, అందుకనే ఇది రాలేదనమాట. నేను 2 బాక్సెస్లో పెట్టా, లైక్ దీంట్లో పెట్టాను అండ్ దీంట్లో పెట్టా. ఇది చిన్నది కాబట్టి తొందరగా కేక్ ఫినిష్ అయిపోయింది. సో ఇంకా అది బయటకు తీయంగానే గోల్ చేశాడు త్రియాంష్. అప్పటికి నేను వేరేది ఇచ్చి మేనేజ్ చేసా, కానీ ఇంకా కేక్ మీద పడింది కన్ను. సో అందుకని కట్ చేసా, అందుకే కొంచెం పీసెస్ అయింది, కానీ లేకపోతే కరెక్ట్గా వచ్చేది. సో ఇది చూసారు కదా, పర్ఫెక్ట్గా వచ్చింది. అందుకనే ఇంకా ఇది కూల్ అయ్యాక కట్ చేద్దామని చెప్పేసి పక్కన ఉంచాను. సో ఇది కూల్ అయ్యాక కట్ చేస్తానండి, లేకపోతే అది కూడా మనం హాట్గా ఉన్నప్పుడు కట్ చేస్తే పీసెస్ వచ్చేస్తుంది అనమాట. కూల్ అయ్యాక కట్ చేస్తే మంచిగా వస్తుంది. సో ఇది చూసారు కదా, చాలా సాఫ్ట్గా స్పాంజీగా బాగా వచ్చాయన్నమాట 2. అండ్ వాల్నట్ కేక్ యాక్చువల్లీ ఫ్రోస్టింగ్ చేద్దామని అనుకున్నా, బట్ ఫ్రోస్టింగ్ అంటే మళ్ళీ షుగర్తో చేయాలి. నేను హెల్తీ వేలో చేస్తున్నా కదా, మళ్ళీ షుగర్ ఎందుకు యాడ్ చేయడం అన్నట్టు ఇంకా ఇలాగే బాగుందన్నారు హేమచంద్ కూడా. సో ఇంకా ఎందుకు అది అనేసి ఫ్రోస్టింగ్ చేయలేదన్నమాట. కావాలంటే రెసిపీ షేర్ చేస్తాను నేను, బట్ ఫ్రోస్టింగ్ అయితే నేను చేయలేదు. ఇంకా ఇవాళ అయితే మొత్తం కిచెన్లో అయిపోయిందండి. మధ్యలో 3 అంచుని ఆడిచ్చాము, బట్ మోస్ట్ ఆఫ్ ద టైం కిచెన్లోనే గడిపాను అనమాట. సో 3 రెసిపీస్ చేశాను. అండ్ దాంతోపాటు మాకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఇవన్నీ చేసేసరికి ఇంకా ఇవాళంతా కూడా కిచెన్లోనే ఉన్నట్టు అనిపించింది నాకైతే. సో ఇంకా హేమచంద్ ఏమో సమ్ స్టఫ్ తీసుకొద్దామని వెళ్ళారనమాట, లైక్ పిజ్జా అండ్ పిజ్జా బేస్, ఇంకా బటర్. సో ఇట్లాంటివి తీసుకురావడం చెప్పి దగ్గరలో ఉన్న షాప్కి వెళ్ళారు, ఐస్లాండ్కి వెళ్ళారనమాట. సో అందుకని చెప్పి ఇంకా ఈ గ్యాప్లో త్రియాంష్ బాబుకి ఫుడ్ పెట్టేస్తున్నాను. డిన్నర్ ఫినిష్ చేసేస్తే ఇంకా పడుకుంటాడని చెప్పి అనుకున్నా వాళ్ళ డాడీ వచ్చేలోపు, బట్ తినేసరికి అయిపోయింది. కొంచెం సేపటికి వాళ్ళ డాడీ వచ్చేసారనమాట. బికాజ్ దగ్గరే లేండి, ఒక 10 minutesలో వెళ్ళి వచ్చేయచ్చు. అన్నీ గబగబా పిక్ చేసుకుంటే ఒక 10-15 minutes, ఎక్కువ టైం స్పెండ్ చేయకపోతే అక్కడ. ఇంకా సాంబార్ ఉందండి, సో సాంబార్ వేసేసి త్రియాంష్కి అయితే అన్నం పెట్టేస్తున్నాను అనమాట. ఈరోజు అయితే ఇలా గడిచిందండి. చాలా టైర్డ్ అయిపోయాను నేనైతే. ఇంకా హేమచంద్ అయితే యాక్చువల్లీ నైట్ 10కి వస్తా అని చెప్పారనమాట. సో అందుకని చెప్పి నేను అలా ప్లాన్ చేసుకున్నా, లేకపోతే ఇంకా ముందే ఫినిష్ చేసుకొని 7:30కి వచ్చేసారు. 10కి వస్తా అని చెప్పి. 10కి వస్తారు కదా, ఇంకా టైం ఉందన్నట్టుగా నేను కొంచెం స్లోగా చేశాను అనమాట. ఇంకా మార్నింగ్ ఎర్లీగా వస్తాను 7:30కి అని చెప్పుంటే నేను కూడా దాని ప్రకారం ప్లాన్ చేసేదాన్ని. ఇంకేం చేస్తాం ఒక్కొక్కసారి ఇలాగే చెప్తూ ఉంటారు అనమాట. షిఫ్ట్ లేదంటారు, షిఫ్ట్ ఉందంటారు, ఇట్లాగే ఏదో ఒకటి చెప్తూ ఉంటాడు. సో నేను కూడా తొందరగా నమ్మను అనమాట హేమచంద్ చెప్పేవి. ఇంతకుముందు అయితే రోస్టర్ పంపేవాళ్ళు, సో దాన్ని బట్టి నేను ప్లాన్ చేసుకునే దాన్ని అనమాట. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో అండి. ఇవాళ డే మొత్తం ఇలాగా గడిచింది. మా బుడ్డోడు అయితే ఫుల్ ఇసుకిచ్చాడు అనమాట మార్నింగ్ నుంచి. ఇంకా ఫుల్ రెస్ట్ తీసుకోవాలి. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో అండి. మళ్ళీ మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.